హాయ్ ఈ రోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే నిన్నైతే కేశవకి బండి యాక్సిడెంట్ చేసింది కదా ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అరే నా బండికి ఇలా గెదిరి పడింది, మా అన్నయ్య అయితే ఊరుకోడు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే మాట్లాడుతుండేసరికి ఒక ఐడియా చేస్తానని చెప్పి తన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ తీసుకొని ఆ బండికి అయితే నెయిల్ కలర్ అయితే వేసేస్తుంది. అవి చూసావా గీతలు మాయమైపోయినాయి, చూసావా దేనికైనా ఐడియా ఉండాలా అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అంటుంది. ఇంకా కట్ చేస్తే చక్రి వాళ్ళని చూపిస్తారు. చక్రి వచ్చేసి మహా కోసము నైట్ డ్రెస్ తీసుకొస్తాడు. మొన్న నైట్ తీసుకున్నప్పుడైతే నాకు నైటీస్ అలవాటు లేదు అని చెప్పింది కదా, ఇప్పుడైతే నైట్ డ్రెస్ తీసుకొస్తే తను వేసుకోవడానికి. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఎలా ఇవ్వాలా అనేసి. అక్కడ కన్నా ఉంటాడు కదా, కన్నాతో అరే నేను ప్రాక్టీస్ చేస్తాను చూడు అని చెప్పేసి కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అంటే మీకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు నైట్ డ్రెస్ ఇస్తున్నాను మీరు వేసుకోండి, వేసుకుంటే నేను ఆనందిస్తాను అని చెప్పేసి కన్నతో కళ్ళు మూసుకొని చెప్పేసరికి వెనకాల వాళ్ళ నాన్నగారు ఉంటారనమాట. ఆయనైతే వింటూ ఉంటాడు. వినేసి అబ్బా నా కొడుక్కి ఇప్పుడు తండ్రి అండ్ అభిమానం వచ్చిందా, చూసావా నా కోసము తీసుకొచ్చాడు షర్టు, ఉండు స్నానం చేసి వేసుకుంటాను అని చెప్పేసి తనైతే స్నానం చేయడానికి రెడీ చేసి వెళ్ళిపోతాడనమాట. కానీ చూసుకోడు, వినడు అనమాట. చెప్తుండదు. ఇంకా స్నానం చేసుకొని వస్తూ ఉండేసరికి ఇంకా ఇతను చూస్తూ ఉంటాడు. చక్రి ఏం చేస్తున్నది మహా అని చెప్పి చూస్తూ ఉండేసరికి ఆ అమ్మాయి లోపల ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎలా పోదాము వద్దా అని చెప్పేసరికి ఆయన స్నానం చేసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి ఆయన సగం డ్రెస్ వేసుకొని వచ్చేసరికి అరే నాన్న ఏంటిది ఆడపిల్ల ఉంది కదా మీరు ఎందుకు ఇలా వస్తున్నారు అని చెప్పేసి మాధవ కన్నా వచ్చేసి ఆ అమ్మాయికి అడ్డం నిల్చో ఉంటారనమాట. అరే బాత్రూంలో మార్చుకోవచ్చు కదా నాన్న అంటే నా బాడీ అంత బాత్రూంలో నా బాడీకి నేను ఎలా మార్చుకోవాలా డ్రెస్ అనేసి వాళ్ళ నాన్న అయితే అంటాడు. సరే లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోపోండి నాన్న అనేసరికి సరే ఉండు డ్రెస్ మార్చుకొస్తానని చెప్పి తన కోసం నైట్ డ్రెస్ తీసుకొచ్చాడు కదా ఆ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే తన కోసమే తెచ్చాడు అనుకొని ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళిపోయేసి ఆ డ్రెస్ అయితే వేసుకొని వచ్చేస్తాడు. ఇంతలోపల మహా అయితే లోపల నుంచి బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా అంటే అవును రేపు ఇంటర్వ్యూ ఉంది కదా ఆ ఇంటర్వ్యూ కోసము నేనైతే ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి అమ్మాయి అయితే అంటుంది. సరే అండి నేను మీకోసం ఒకటి తెచ్చాను ఉండండి చూస్తాను అని చెప్పేసి వెతికితే నైట్ డ్రెస్ ఉండదు. ఇక్కడ పెట్టాను ఎక్కడికి పోయింది, ఇక్కడ పెట్టాను ఎక్కడికి పోయింది, మీకోసం ఒకటి తెచ్చాను అని చెప్పేసి వెతుక్కుంటాను సరికి టోటల్ అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే ఆ నైట్ డ్రెస్తో వచ్చేసి చూసావా ఈ డ్రెస్ నాకు ఎంత బాగుందో, నేను ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాను, ఇదే వేసుకొని సైకిల్ దొక్కుంటా బయటకు వెళ్ళేసరికి నన్ను అందరూ గొప్పోళ్ళు అనేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు. మహాలక్ష్మి కూడా చాలా నవ్వొస్తుంది. వచ్చేసరికి మాధవ్ ఉండేసి నాన్న ఆ డ్రెస్ ఇప్పేయండి అది మహాలక్ష్మికి ఇవ్వాలా అనేసరికి మహాలక్ష్మి వద్దు వేసుకొని, ఎందుకంటే మీరు అది చాలా పెద్దదిగానే తెచ్చారు నాకైతే వద్దు తనకే సరిపోతుంది వేసుకొని అని చెప్పేసి వాళ్ళు చెప్తుంది. అమ్మ ఇవ్వాలా అమ్మ అంటే వద్దులేండి మీరే వేసుకోండి మీకే సెట్ అయ్యింది అని చెప్పంటుంది. ఇంకా ఎలా అయినా సరే నా కోసము నా కొడుకు ప్రేమగా డ్రెస్ తెచ్చాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి ఆ డ్రెస్ వేసుకొని హ్యాపీగా పోతాడనమాట. అది నువ్వు ఇప్పు అన్నా కూడా చక్రి ఇప్పుడు నీ డ్రెస్ అన్నా కూడా నేను ఇప్పునని చెప్పను అంటాడు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఆయనకి రియల్గా చూస్తే రియల్గా తాగుబోతు ఆయన కాదు, ఆ సీరియల్ పరంగా అయితే తాగుబోతుగా భలే యాక్ట్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు అయితే. నాకైతే వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది సీరియల్లో వచ్చేసి. మహాలక్ష్మి చెప్తుంది నా కోసం ఏమి తేవద్దు అంటే తేవద్దు అంటే అది కాదండి నైట్ డ్రెస్సేగా తెచ్చింది ఒక ఫ్రెండ్ లాగా తెచ్చాను అంటే ఫ్రెండ్ లాగా అయినా సరే నాకైతే తేవద్దు అంటే అరే అండి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఆ జుట్టుపోళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను నేనైతే దెబ్బలు తిన్నాను కదా అంటే అవంతా చేశారు కాబట్టి ఇప్పుడైతే ఏమీ తీసుకురావద్దు అని చెప్తున్నానంటే నైట్ డ్రెస్సులు మాత్రమే తీసుకురాను అని చెప్పేసి చెప్తే మీకు అర్థం కదా, నాకు మా స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు మా టీచరు ఏదైనా చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు అనేసరికి అర్థమైందండి అంటే అర్థమైంది అని అడుగుతుంది. అదే మీకు ఏ వస్తువు తేగకూడదని అని చెప్పేసరికి అవును మీరు ఫీల్ అవ్వద్దు, ఒకవేళ ఫీల్ అయినా పర్వాలేదు నా కోసమైతే మీరు ఏమి తేవాల్సిన అవసరం లేదు అనేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది అనమాట. మేము వైఫ్గా నేనైతే ఉండలేదు కదా, నాకు జాబ్ వచ్చిందంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను, నేను అలాంటప్పుడు మీరు నా కోసం ఎందుకు తేవాలని చెప్పేసి చక్రితో మాట్లాడుతుంది. పాపం చాలా ఫీల్ అవుతాడు, బాధపడతాడు. అంత మొహం మీద చెప్పేసరికి తనైతే చాలా బాధపడతాడు అనమాట. ఇంకా కట్ చేస్తే ఇంకా మాధవ్ వచ్చేసి తనకి ఒక వస్తువు తీసుకొచ్చి ఇస్తాడనమాట, పౌచ్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చేసరికి నాకు అంటాడు. అక్కడ చక్రి కూర్చోడేసరికి వాళ్ళిద్దరు చిన్నపిల్లకాయలు అని చెప్పి ఇచ్చేసరికి ఏంటి వాళ్ళిద్దరు చిన్నపిల్లల అంటే అవును అనేసరికి ఇంకా మాధవ్ ఉండేసి అవును నాకు మహాలక్ష్మి కూడా చిన్నపిల్లతో సమానము అని చెప్పేసి అంటాడు. ఇంతలో చక్రి అక్కడ కూర్చోండేసరికి ఇంకా కన్నా ఉండేసి ఈ ఫోన్ చూడు ఇది నాకు సరిగా వర్క్ అవ్వట్లేదు కొంచెం చూడు అనేసి చక్రికి అయితే ఫోన్ ఇస్తాడు. ఇది ఎవరు ఇచ్చారా అని అడిగితే మా ఫ్రెండ్ ఇచ్చాడు అని చెప్పానంటే ఫ్రెండ్ ఇస్తే తీసుకోకూడదు కదరా నువ్వు అనేసరికి ఏముంది నా ఫ్రెండు నాకు సబ్జెక్ట్లో హెల్ప్ చేస్తాడు, నేను ఇలా తనకి హెల్ప్ చేస్తాను, నాకు ఫోన్ ఇచ్చాడు, తను తప్పే ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట.
అనేసరికి కొంతమంది అనుకుంటారు ఫ్రెండ్ అయినా సరే వస్తే ఇస్తే తీసుకోకూడదని చెప్పి కొంతమంది అన్నారు అనేసి ఇలా మహాసాయి చూసి మాట్లాడుతూ ఉండేసరికి కన్నా ఉండి అంటారు, నాకు సమాధానం చెప్తున్నావు, అక్కడ చూసి మాట్లాడుతున్నావు ఏంటన్నా అని చెప్పేసి చక్రితో అంటాడనమాట. ఇంకా మహా అయితే కామ్గా ఉంటుంది, ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉంటుంది. ఇంకా మాధవ్ వచ్చేది వస్తువులు పోస్తునేసరికి నేను పోస్తా పెద్ద అని చెప్పేసి అనేసరికి తలహాయిలో ఆ వస్తువు పోయకూడదు అనేసి చక్రి అంటాడు. నాకు వంట చేయడం రాదేమో కానీ వస్తువులు పోయడం తెలుసు అనేసి ఇంకా మహాలక్ష్మి అయితే ఆ వస్తువులు అయితే పోయడానికి రెడీ అవుతుంది. ఈ లోపల వచ్చేసి వస్తుంది, ఆమె పేరేంది, గాయత్రి వస్తుంది అనమాట. గాయత్రి వచ్చేసి బావా అనుకుంటే అక్కడికి వస్తుంది. వచ్చేసరికి ఇంకా చక్రి తన కోసం నైటీస్ కొన్నాడు కదా, ఆ నైటీస్ ఇచ్చేసి ఆ గాయత్రికి వచ్చేసి ఇదిగో నీకోసము మా అన్నయ్య మాధవ అన్నయ్య అయితే పోయి షాపింగ్ చేశాడు, నీకోసం ఆ నైటీస్ కొన్నాడు అనేసరికి నా కోసం కొన్నావా అనేసి అమ్మాయి చాలా హ్యాపీగా ఎగురుకుంటా గంతులు వేసుకుంటా గాయత్రి ఆ నైటీస్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళేసరికి కన్న అయితే అడుగుతాడు చక్రి అని, నువ్వు ఇప్పుడు ఆ అమ్మ వాళ్ళకి ఎందుకు నైట్ ఇచ్చేసావు అని చెప్పేసరికి వాళ్ళ మనస్పర్ధలు ఉన్నాయి కదా, అంటే ఒకరికి అట్లా ఉంది కదా, మనం కానీ ఇలా ఇచ్చామంటే ఆ అన్నయ్య ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది కదా అనే అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి అన్నయ్యకి కానీ పెళ్ళైపోతే నువ్వు ఆ రూమ్లోకి పోదామని ఆలోచిస్తున్నావు కదా అన్నయ్య, నాకు తెలుసులే అనేసి అంటాడంటే వాళ్ళకి చెప్పున్నాడు కదా, మాధవ్ అన్నయ్య పెళ్లి చేసుకుంటేనే మేము ఆ రూమ్లో ఉంటాము అని చెప్పాడు కదా, దానికి కన్న అయితే అంటాడనమాట. అంటే నువ్వు వదినతో ఆ రూమ్లో ఉండడానికి కోసమని ఇక్కడ అన్నయ్యని పెళ్లి కావాలనుకుంటున్నావు కదా, హే నాకు అర్థమైందిలే అని చెప్పి అంటాడు. ఇంకా చక్రి నవ్వుకుంటా సరేలే పోరా అనేసి అక్కడ పంపించేస్తాడనమాట. ఇంకా కట్ చేస్తే మహాలక్ష్మి వచ్చేసి మాధవ్తో వచ్చి మాట్లాడుతుంది, మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, నాకు వచ్చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలా, రెడీ అవ్వాలనేసరికి ఏమ్మా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, ఏమని చెప్తున్నావు అంటే మీరే కదా మీరు చెప్పారు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి, మీరే కదా మాట్లాడారు, సర్టిఫికేట్ లేకపోయినా సరే ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు కదా అని చెప్పేసరికి మాధవ్కి ఏం అర్థం కదా, నేను ఎక్కడ చెప్పాను అని చెప్పేసి మాధవ్ అనుకునేసరికి అంతలోపల చక్రి వస్తాడు. అదేంటి మర్చిపోయి ఉంటావులే అన్నయ్య నువ్వు అని చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా అవును మీ అన్నకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత బిజీ పర్సనో తెలుసా మీ అన్నయ్య, మర్చిపోయి ఉంటాడు, సారీ చెప్పు అన్నయ్య కలిసరికి సారీ అన్నయ్య అని చెప్పేసి అంటాడు. వాళ్ళందరికీ ఏం అర్థం కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అనేది అర్థం కాదు. మహాలక్ష్మి ఉండేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని చెప్పి గబగా లోపలికి వెళ్తుంది. అప్పుడు మాధవ్ వచ్చి చక్రితో అంటాడనమాట, ఏంట్రా ఏం చెప్తున్నావు అనేసరికి ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా మా ఫ్రెండ్తో చెప్పి నేను ఇంటర్వ్యూ అయితే అరేంజ్ చేశాను నేను అని చెప్పనేసరికి అవునా నా పేరు చెప్పావేంట్రా అనేసరికి నువ్వంటే మా మహాలక్ష్మికి చాలా ఇష్టం కదా అందుకే నేను చెప్పాను అనేసరికి అది అబద్ధమని తెలిసిందంటే నా పని అయిపోద్దిరా అనేసరికి అక్కడికి వచ్చి నిలిచి ఉంటుంది. వీళ్ళేమో విన్నారేమో అనుకొని ఎప్పుడు వచ్చారంటే ఇప్పుడే వచ్చాను అంటే మా మాటలు ఏమైనా విన్నారంటే ఏం వినాలా అని అడుగుతుంది. అమ్మయ్య వినలేదు అని చెప్పేసి అనుకుంటారు. వచ్చేసి పెద్ద డ్రెస్ ఎలా ఉంది అంటే బాగుంది అనేసి పెద్ద అంటాడనమాట. సరే ఉండు ఫేస్ వాష్ చేసుకొస్తానని చెప్పేసి మళ్ళీ తుర్రుమని వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ సర్రమని జారి పడుతుంది. పడేసరికి చక్రి అక్కడి నుంచి వచ్చి ఏంటండి కింద కూర్చున్నారు అంటాడు. ఆ పిల్ల పడి ఉంటుంది. అంతలోపల మాధవ్ వచ్చి లేపేసరికి లేదు నేను వెళ్తున్నాను కదా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా అందుకే నేను కొంచెము భయపడుతున్నాను కొంచెం ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అంటుంది. పాపం అది ఫేక్ ఇంటర్వ్యూ అని చెప్పి తనకి తెలియదు కదా అలా అంటుంది అనమాట. సరే అని చెప్పి లేపి మనం టిఫిన్ కూడా చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి చక్రి అయితే చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంకా టిఫిన్ కూర్చునేటప్పుడు పెద్ద నేను కింద కూర్చోలేను ఇది ఐరన్ చేసుకున్న డ్రెస్ ఇది నలిగిపోతుంది ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అనేసరికి ఆ అమ్మాయికి ఇంకా కుర్చీ వేసి కూర్చోబెట్టి తినడానికి ఇస్తారనమాట. అంత లోపల నైట్ వేసుకొని బావా అని చెప్పి వచ్చేసాను అని చెప్పేసి తనైతే వచ్చేస్తుంది. తను వచ్చిన తర్వాత ఏంటిది వచ్చేసావా నైట్ డ్రెస్సెస్కి ఎట్లా ఉంది అని చెప్పేసి నైటీ లాగే ఉంది అనేసి మిగతా వాళ్ళైతే అంటారనమాట. అక్కడ ఆల్రెడీ అక్కడ కేశవ కూడా వచ్చి ఉంటాడు అని చెప్పనేసరికి ఈ అమ్మాయి వచ్చి ఇంటర్వ్యూకి పోవాలా గబగబా రెడీ అవ్వాలా అని చెప్పేసి అమ్మాయి సగమే తినేసి వెళ్తుంటే ఏమ్మా పూర్తిగా తినొచ్చు కదంటే లేదు ఇంటర్వ్యూ అయినాక తింటాను అనేసరికి కేశవ వచ్చి అడుగుతాడు ఏం జరుగుతున్నదిరా ఇక్కడ ఏం చెప్తున్నావు అని చెప్పేసి అంటే ఏం చెప్పుంటాడంటే ఈ అమ్మాయి మంచి కాలేజీ చదువుకున్నాడు అని చెప్పుంటాడు కదా. దానికంటే మహాలక్ష్మి మీరు సూపర్ ఇక్కడే కాలేజీలో చదువుకొని ఇక్కడే జాబ్ చేస్తున్నారు కదా మీరు గ్రేటు నేనైతే ఇప్పటిదాకా ఇంట్లో నుంచి బయటికే రాలేదు కాలేజీ ఇల్లు అది కూడా అక్కడే ఉన్నాను నేను ఇప్పటిదాకా నేను బయటకే రాలేదు అని చెప్పేసరికి ఏం చెప్పావురా అని చెప్పేసి కేశవ అడుగుతాడు. అడిగేసరికి మెకానిక్ ఇంజనీర్ చెప్పాడు కదా ఒరే నేను ఎక్కడ చదువుకున్నాను రా నీలాగా కాదు నేను చెప్పేస్తాను మహాలక్ష్మికి నిజాలు అనేసరికి ఇప్పుడు చెప్పొద్దు అమ్మాయికి ఇంటర్వ్యూకి పోతున్నది అనేసి కేశవ అని బతునడుకుంటాడు. ఇంకా చక్రి ఇంకా మాధవ్ కూడా అంటాడు వీడు చాలా అబద్ధాలు చెప్తున్నాడు అనేసరికి కన్నా అంటాడు నా గురించి ఏం చెప్పావు నువ్వు చెప్తే దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి అని అనేసరికి వీడి గురించి నేను ఏం చెప్పానబ్బా
ఏం చెప్పుంటాను అని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. అంతలోపల ఇంకా నైట్ వేసుకొని అమ్మాయి వచ్చేస్తుంది. సరే అని చెప్పి ఇంకా గబగబా ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అని వెళ్ళిపోయేస్తారు. ఇంకా నైట్ వేసుకొని చూడు బావా అనేసరికి ఇంకా కేశవ ఉండి "ఈ గిన్నెలన్నీ ఎవరు తీస్తారు తీయ" అంటాడనమాట వాళ్ళ గాయత్రితోటి. ఇంకా గిన్నెలన్నీ తీసి పెడుతుంది. ఇంకైతే ఇంకా ఇంటర్వ్యూకి అయితే బయలుదేరుతూ ఉంటారు. చక్రి వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తున్నా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు కదా, కాల్ చేస్తూ ఉంటాడు, లిఫ్ట్ చేయడు. అరే కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు, మెసేజ్ పెడితే ఏమో ఒక్క టిక్కే వచ్చింది, 2 టిక్కులు రాలేదు, ఓ అమ్మ వీడు నా కొంప ముంచెత్తట్టున్నాడే అని చెప్పేసి అనుకుంటాడు. అతనేమో లిఫ్ట్ చేయడు కాలు, మెసేజ్ పెడితే మెసేజ్కి రిప్లై లేదు, మెసేజెస్ చూసుకొని కూడా లేదు అని చెప్పేసి అయ్యో ఎట్లాగని చెప్పి మొత్తానికి అమ్మాయిని బండ్లో వేసుకొని తీసుకొచ్చి ఆ ఇంటర్వ్యూ ప్లేస్ దగ్గర తీసుకొచ్చేసి ఇదేనండి మీకు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ అని చెప్పేసి అవునా అబ్బా సూపర్. అమ్మాయికి ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కాబట్టి ఎంత ఎగ్జైట్మెంట్లో ఉంటుంది పాపం, లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పేసి ఆ ప్రొఫైల్ అంతా రెడీ చేసి పెట్టుకో ఉంటుంది అనమాట. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఉండండి లోపలికి బండి పార్క్ చేసేస్తాను, లోపలికి వెళ్ళాలి కదా దిగండి అనేసరికి నాకు కొంచెం భయం వేస్తుందంటే ఎవరు అనుకున్నారు ఇక్కడ నేను ఉన్నాను కదా అంటే ఏమైనా బాహుబలి అనుకున్నారా అని చెప్పేసి మాధవ్తో అంటుంది అనమాట ఆ అమ్మాయి. చక్రితో అంటుంది, మాధవ్ అంటున్నా చక్రితో అంటుంది అనమాట ఎవరు మహాలక్ష్మి అనేసరికి పొదండి లోపలికి వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేసి అరే ఇంటర్వ్యూకి రమ్మన్నావు కదంటే మా నాన్నగారు వచ్చేసారా ఇప్పుడు కుదరదు అని చెప్పేసరికి అరే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏమి అంటే ఊరికి పద్దాక మనం మాట్లాడడానికి మనం ఏమైనా లవరా ఇక్కడ అని చెప్పేసి చక్రితో వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు మనం ఆ ఇంటర్వ్యూ మాత్రము పోయినా మాత్రం జాబ్ అయితే రాదు, మాధవ్ అయితే అమ్మాయికి నిజం చెప్పేస్తాడు, నేను ఒక తాపి మేస్త్రి అని నిజం చెప్పేస్తాడు. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చినట్టుకంటే ఒక లైక్ కొట్టి వీడియో వచ్చిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.